సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద మహమ్మారి డ్రగ్స్. యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్న ఈ మత్తు భూతాన్ని తరిమికొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ శాఖ నడుం బిగించాయి. జాతిపిత మహాత్మా గాంధీ చేపట్టిన చారిత్రక దండి యాత్ర స్ఫూర్తితో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా దండి యాత్ర 2.0 పేరుతో భారీ సైకిల్ ర్యాలీ తిరుపతిలో ప్రారంభమైంది. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ, ఏపీ పోలీసుల ఈగల్ టీం సంయుక్త ఆధ్వర్యంలో 1000 కిలోమీటర్ల మేర విశాఖపట్నం వరకు సాగనుంది. యువతలో చైతన్యం నింపుతూ సాగనున్న ఈ సైకిల్ యాత్ర విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై విధించిన పన్నును నిరసిస్తూ సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు 390 కిలోమీటర్ల మేర నిర్వహించిన దండి యాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా నిర్వహించే లక్ష్యంతో ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో వైబ్రెంట్స్ ఆఫ్ కలాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ దండి యాత్ర 2.0 పేరుతో సైకిల్ ర్యాలీ జరుగుతుంది. ఈ రోజు తిరుపతిలో ప్రారంభం కానున్న ఈ యాత్ర వైజాగ్ వరకు కొనసాగనుంది. రోజుకు 60 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల మీదుగా యాత్ర సాగుతుంది. ఆయా జిల్లాలలో సైకిల్ యాత్ర నిర్వహించడమే కాకుండా డ్రగ్స్ వినియోగం ద్వారా యువత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది, డ్రగ్స్ కు బానిసలైన యువత ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, డ్రగ్స్ కు బానిస కావడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, వీటన్నిటిపై చైతన్యం కల్పిస్తూ అవగాహన కల్పిస్తూ ఈ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దండి యాత్ర 2.0 పేరుతో ప్రభుత్వం ఉప్పుపై విధించిన పన్నును నిరసిస్తూ చేపట్టిన యాత్ర స్ఫూర్తిగా సాగుతోంది. ఇది దండి యాత్ర 1930 మార్చి 12న ప్రారంభమై ఏప్రిల్ 6న 390 కిలోమీటర్ల మేర సాగింది. ఆ తర్వాత దండి ప్రాంతంలో సముద్రంలో ఉప్పు సేకరించి బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై విధించిన పన్నును నిరసిస్తూ చేపట్టిన ఉద్యమ తరహాలోనే ఈ సైకిల్ యాత్ర వైజాగ్ వరకు కొనసాగనుంది. వైజాగ్ వెళ్లే సమయంలో ఆయా ప్రాంతాల్లో డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తుంది. అసలు ఈ వైబ్రెంట్ ఆఫ్ కలాం పేరుతో ఈ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటి, ఎన్ని రోజులు సాగుతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుపతిలో ప్రారంభమై వైజాగ్ వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న యువకులు ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకున్నాం. ఎలా సాగుతుంది ఈ యాత్ర? నా పేరు విజయ్ కలాం, నేను వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ ని. మహనీయుడు మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఆ మహానుభావుడు ఏదైతే దండి యాత్ర చేసి మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 కి క్లోజ్ చేశారో, ఏప్రిల్ 6 నుంచి దీన్ని మేము కొనసాగించగా దండి మార్చి 2.0 పేరుతో దాదాపు 1000 కిలోమీటర్ల తిరుపతి నుంచి వైజాగ్ వరకు యాత్ర చేస్తున్నాము. 7 మా వైబ్రెంట్స్ ఆఫ్ కలాం టీం మెంబర్లు 13 జిల్లాల మీదుగా దాదాపు 25 యూనివర్సిటీలని, దాదాపు 25 ఇంజనీరింగ్ కాలేజీని, డిగ్రీ కాలేజీని, ఇట్లా దాదాపు 1,00,000 మంది యువతని ప్రత్యక్షంగా కలుసుకుంటూ సే నో టు డ్రగ్స్ అనే ప్రతిజ్ఞ చేపిస్తూ యాత్రను కొనసాగించుకుంటూ వెళ్తున్నాం. యాత్ర దండి యాత్ర కొనసాగించడానికి ఎలాంటి సహకారము, ఎవరెవరి సహకారం తీసుకుంటున్నారు, ఎవరెవరు దీంట్లో పాల్గొంటున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ విజనరీ లీడర్ యొక్క మార్గదర్శకత్వంలో ఈ యాత్రకి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి ఈగల్ ఐజీ గారు ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ తిరుపతి పోలీసు వారు సంపూర్ణ సహకారం అందించి ఈ రోజు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఈ రోజు యాత్ర ప్రారంభమైంది. దీనిని వైజాగ్ వరకు కొనసాగిస్తాము. 7 మంది యాత్రలో పాల్గొంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ యాత్ర చేయాలనే ఆలోచన మీకు ఎందుకు? నేను అనంతపురం జిల్లా నుంచి వస్తున్నాను. నేను కలాం ఆర్గనైజేషన్ లో గత కొద్ది కాలంగా పనిచేస్తున్నాను. మా కలాం అన్న విజయ్ కలాం అన్న ఆదేశాల మేరకు, అన్న పిలుపు మేరకు మేము స్వచ్ఛందంగా రావడం జరిగింది. వీరితో పాటు స్థానికంగా ఉన్న ఈగల్ టీం సభ్యులు కూడా పాల్గొంటున్నారు. అదే స్థానిక పోలీసులు కూడా ఇదే తరహాలో 13 జిల్లాల్లో సహకరిస్తారు. అసలు మన దగ్గర తిరుపతి పోలీసులు ఉన్నారు, వాటిని మనం తెలుసుకున్నాం. అసలు ఈ యాత్ర ఉద్దేశం ఏంటి, ఎలా సాగుతుందంట? మహాత్మా గాంధీ గారి దండి యాత్రకు స్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, మా ఈగల్ టీమ్ చీఫ్ ఆకే రవికృష్ణ గారి ఆధ్వర్యంలో మా ఎస్పీ గారు ఈ రోజు 13 జిల్లాల వ్యాప్తంగా జరిగే ఈ సైకిల్ యాత్రకి శ్రీకారం చుట్టడం జరిగింది. తిరుపతి ఎస్పీ గారు సుబ్రాయుడు సారు దీనిలో భాగంగా డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలని వివరిస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి డ్రగ్స్ వద్దు సైకిల్ ముద్దు అనే నినాదంతో సాగడం జరుగుతుంది. దీని వల్ల ప్రజలంతా దాని గురించి తెలుసుకొని డ్రగ్స్ కి విరుద్ధంగా వ్యతిరేకంగా పోరాడాలని దీని ఈ యాత్రలో భాగంగా తెలియజేస్తున్నాం. సహకారం ఏంటి, ఎలా ఉందంటారు? కంప్లీట్ గా మా సహకారం ఈ దండి మార్చి చేసే వాళ్ళకి ఉంది. ఇంతో ముందే మీటింగ్ కూడా జరిగింది. దాదాపు 2,000 మంది 3,000 మంది విద్యార్థులు పర్సనల్ గా హాజరయ్యారు. దాదాపు 1,00,000 మంది విద్యార్థుల దాకా ఈ స్కూల్స్లలో కూడా హాజరైనారు. సో మాకు లోకల్గా మేము ఉన్న వీళ్ళు ప్రతి ఒక్క లోకల్ పోలీసుల వారికి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించి వాళ్ళకి వెళ్తున్నారు. సో ఇది పరిస్థితి. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇది వైజాగ్ వరకు కొనసాగనుంది. దాదాపు 1,00,000 మంది యువతను
చైతన్యపరుస్తూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ యాత్ర కొనసాగుతుంది. ఈగిల్ టీం సహకారం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఈ యాత్ర కొనసాగిస్తున్నట్లు యాత్రలో పాల్గొంటున్న యువత అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ భాస్కర్ తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.